అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 92 భీష్మ పంచక వ్రతం వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. భీష్మ పంచక వ్రతం కార్తీక మాసమంతా ఏకభుక్తాలతో, నక్తవ్రతాలతో, అయాచిత వ్రతాలతో, కూరపాలు పండ్లు వీటిలో నొక ఆహారంతో ఉపవాసాలతో హరిపూజనం గావిస్తూ గడపాలి. అలా గడిపిన వారికి అన్ని పాపాలు నశించి అన్ని కోరికలు తీరి హరిని కటవాస ప్రాప్తి కలుగుతుంది. హరివ్రతమెప్పుడైనా శ్రేష్టమే కాని సూర్యుడు దక్షిణాయనంలోనికి వెళ్లినప్పుడు చేసే ఈ వ్రతాలు అధిక ప్రశస్తాలుగా పేర్కొనబడుతున్నాయి. ఈ కాలం తరువాత చాతుర్మాసాలు, కార్తీక మాసం సముచితాలుగా చెప్పబడుతున్నాయి. సాధారణంగా కార్తీక శుద్ధ ఏకాదశి నాడీ వ్రతాన్ని మొదలు పెడతారు. ఈ రోజు త్రిసంధ్యలలో స్నానాలు చేసి యవాది పదార్థాలతో పితరులకు నిత్య పూజలను గావించి అప్పుడు హరిని పూజించాలి. ప్రతి మౌనంగా నెయ్యి, తేనె, చక్కెర, పంచగవ్యాలు, నీరులతో హరి మూర్తికి స్నానం చేయించి కర్పూరాది సుగంధ ద్రవ్యాలతో హరి శరీరానికి అనులేపనం చేయాలి. సాధకుడు పున్నం వరకు ప్రతిరోజూ విష్ణుదేవునికి నేతి తోడి గుగ్గిల ధూపాన్నిచ్చి పక్వానాలను మధురమైన మిఠాయిలను నైవేద్యంగా సమర్పించి ఓం నమో వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 మార్లు జపించాలి. తరువాత ఇదే మంత్రాన్ని స్వాహాయుక్తంగా పఠిస్తూ బియ్యం, నువ్వులు, నెయ్యిలను కలిపి వాటితో, దానితో ఆహుతులివ్వాలి. ప్రతి తొలి రోజు కమల పుష్పాలతో శ్రీమన్నారాయణుని పాదాలను, మలిరోజు బిల్వపత్రాలతో జంఘలను, మూడవ రోజు గంధంతో నాభిని, తరువాతి దినాన బిల్వపత్రాలతో జవాపుష్పాలతో స్కంధమును, చివరి రోజు మాలతీ పుష్పాలతో స్వామి శిరోభాగాన్ని పూజించాలి. ఈ 5 రోజులు పుడమిపైనే నిద్రించాలి. ఈ రోజుల్లో క్రమంగా గోమయం, గోమూత్రం, పెరుగు, పాలు, నెయ్యిలను మాత్రమే రాత్రి నోటిలో వేసుకోవాలి. పగలంతా ఏమీ తినరాదు. ఈ వ్రతం వల్ల ఇహంలో భోగం, పరంలో మోక్షం కూడా లభిస్తాయి. మాసంలోని 2 పక్షాలలోనూ ఈ వ్రతాన్ని చేసిన వారికి ఏ పాపాలు చేస్తే నరకానికి పోతామో ఆయా పాపాలన్నీ పూర్తిగా నశిస్తాయి. దీన్ని భీష్మ పంచక వ్రతమని ఎందుకన్నారో తెలియరాలేదు. శోధించాలి. సూతకులు, మృతకులు కూడా అశౌచకాలంలో కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చును. సూతకైనగా పుట్టుక, మృతకైనగా బంధుమరణము, దశమి ఏకాదశి ఒకే రోజులో పడితే అది అసురదినమవుతుంది. కాబట్టి అటువంటి రోజు వ్రతంగాని ఉపవాసం కాని చేయరాదు. అధ్యాయం 1, 2, 3 అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 92 భీష్మ పంచక వ్రతం వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.